హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ సామ్సంగ్ మొబైల్ యొక్క డిస్ప్లే రీప్లేస్మెంట్ చేద్దాము. బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి స్క్రూస్ ఓపెన్ చేసి నెక్స్ట్ బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేద్దాము. ఈ ఐటెంతో మనం ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, ఒక్కొక్క పార్ట్ జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఈ కనెక్టర్ కూడా తీసేద్దాం అండ్ నెక్స్ట్ ఈ సైడ్ కట్టేద్దాం. బ్యాక్ ప్యానల్ అండ్ బ్యాటరీ కనెక్టర్ అండ్ డిస్ప్లే కనెక్టర్స్ కూడా మూడింటిని జాగ్రత్తగా తీసేయాలి. ఇది ఆల్రెడీ గమ్ ఊడిపోయింది అన్నమాట, తీసేసి. ఓకే, ఇది పాత డిస్ప్లే అండ్ ఇప్పుడు దీంతో మనం కొత్త డిస్ప్లేతో రీప్లేస్ చేద్దాం. ఇది రీమిక్స్ Z+ అని మంచి క్వాలిటీ, సూపర్గా ఉంటుంది దీని క్వాలిటీ కూడా. ఓకే, ఇది కరెక్ట్గా ఫిట్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. డిస్ప్లే వర్క్ అవుతుందా లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉందా. ప్రాబ్లం ఉంటే రీప్లేస్ చేసుకొని వేరే వర్కింగ్ అయ్యే కొత్త డిస్ప్లే పెట్టి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని కనెక్టర్ పెట్టి బ్యాక్ ప్యానల్కి ఉంటుంది ఆన్ ఆఫ్ స్విచ్, బ్యాక్ ప్యానల్కి ఉంటుంది అన్నమాట. అది జాగ్రత్త ఫిట్ చేసి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది సైడ్ బటన్. ఓకే ఓకే ఆన్ అయింది. ఓకే, కవర్ తీసేద్దాం. ఫుల్ బ్రైట్నెస్. ఓకే, టచ్ వర్క్ అవుతుంది, కీప్యాడ్ కూడా మొత్తం క్లియర్ వర్క్ అవుతుంది. రైట్. ఓకే, ఇప్పుడు మనం ఈ గమ్తో ఈ డిస్ప్లేని అతికించాలన్నమాట. ఈ బ్లాక్ కలర్ T7000 అనే మోడల్ గమ్ పెట్టేసా. ఇప్పుడు డిస్ప్లే ఫిట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, జాగ్రత్త కింద నుంచి పై దాకా పెట్టేసి డిస్ప్లే కనెక్టర్లో క్లియర్గా పెట్టేసేయాలి. ఇవి పెద్ద కనెక్టర్లు కాబట్టి జాగ్రత్తగా చూసి పెట్టాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ ప్యానల్ ఫిట్ చేసిన, ఇప్పుడు స్క్రూస్ కూడా ఫిట్ చేసేద్దాం. ఓకే, స్క్రూ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ప్యానల్ని అతికించాలన్నమాట. దానికి ఇవి T7000 గమ్తో అతికించేద్దాం మొత్తం ఫుల్గా. ఓకే, పైనుంచి కింద దాకా సరిపోయినంత పెట్టాలి, మరీ ఎక్కువగా పెట్టవద్దు, మరీ తక్కువ పెట్టవద్దు. ఓకే, రైట్. గమ్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ప్యానల్ ఫిట్ చేసేద్దాం. వెంటనే క్యాప్ బంద్ చేయాలన్నమాట, లేదంటే హాఫ్ అన్ అవర్లో అది మొత్తం ఎండిపోతుంది. ఓకే, బ్యాక్ ప్యానల్ కూడా క్లియర్గా పెట్టేసి ఫిట్ చేసినాం. ఇప్పుడు రబ్బర్స్ కరెక్ట్గా మరీ టైట్ కాకుండా నార్మల్గా వేయాలి. మరీ టైట్ వేస్తే డిస్ప్లే మీద ప్రెషర్ పడి పోయే అవకాశం ఉంటుంది. ఓకే, లాక్ మీకు చూపించాను ఎందుకంటే కస్టమర్ది కాబట్టి సైడ్కి వెళ్ళి తీస్తున్నా. ఓకే, ఫోన్ ఆన్ అవుతుంది. ఓకే, ఫోన్ ఆన్ అయింది. కీప్యాడ్ చెక్ చేద్దాం. ఓకే, కోడ్ కొడితే మనం టచ్ చెక్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది అన్నమాట. పైన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం.